పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ఐఎంఎఫ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారత్ చేతిలో కోలుకోలేని దెబ్బతిన్న పాక్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ జలకిచ్చిందనే చెప్పుకోవాలి. ఆర్థిక సాయం విడుదల విషయంలో పాక్కు ఏకంగా 11 కొత్త షరతులు విధించింది. ఈ కండిషన్లతో ముందు పాక్కు మరిన్ని సవాళ్లు ఎదుర్కానున్నాయి. ఇటీవలే తమకు ఆర్థిక సాయం చేయాలంటూ ఐఎంఎఫ్ ను పాక్ అభ్యర్థించింది. నిధులు మంజూరు చేసేందుకు ఐఎంఎఫ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇదే సమయంలో పలు కండిషన్లు కూడా పెట్టింది. వాటికి ఓకే చెబితేనే నిధులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పింది. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ కు నిధుల కోసం ఐఎంఎఫ్ పెట్టిన కండిషన్లతో మరో షాక్ తగిలినట్లయింది. ఆర్థిక సాయం అందుతుందని పాక్ ఆనందించే లోపే ఐఎంఎఫ్ పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. తాము పెట్టిన కండిషన్లకు ఓకే చెప్పాలని పాక్ ఆర్థిక సంస్కరణ, పరిపాలన విభాగాల్లో షరతులు విధించింది. భారత్ తో ఇంకా ఉద్రిక్తతలు పెంచుకోవడం వల్ల పాక్కే ఎక్కువ సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ఇంతకీ ఐఎంఎఫ్ పెట్టిన షరతులేంటో చూద్దాం. ఈ ఏడాది పాక్ పార్లమెంట్ ఆమోదించే బడ్జెట్ ఐఎంఎఫ్ కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ఆ బడ్జెట్ లో 1.7 ట్రిలియన్ రూపాయలను అభివృద్ధి ఖర్చుల కోసం కేటాయించాలని ఐఎంఎఫ్ కండిషన్. అటు పాక్ లో విద్యుత్ బిల్లులపై రుణ సేవ సర్ ఛార్జీలను పెంచాలని ఆదేశం. ఇది పాక్ ప్రజలపై ఆర్థిక భారాన్ని మరింత పెంచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే 3 ఏళ్ల కంటే పాత కార్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేయాలని సూచన. పాక్ లోని 4 ప్రాంతాల్లో వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయాలి. దీనికోసం వెంటనే సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సూచన. పాక్ లో పరిపాలన సంస్కరణలు చేయాలంది. దీనివల్ల దేశంలోని వ్యవస్థాగత లోపాలను పరిష్కరించుకోవచ్చని, వెంటనే దీన్ని అమలు చేయాలని నిబంధన. అలాగే పాక్ లో పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను తొలగించాలంది. ముఖ్యంగా పాక్ రక్షణ బడ్జెట్ ను నియంత్రించాలని కండిషన్ పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాక్ తన రక్షణ బడ్జెట్ ను 12% పెంచింది. ఇప్పటి వరకు పాక్ పై ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరింది. పాక్ ఐఎంఎఫ్ ఇస్తున్న నిధులను అభివృద్ధి కాకుండా ఉగ్రవాదులను పెంచి పోషించడానికి వినియోగిస్తుందని భారత్ ఆరోపించింది. పాక్ కు నిధుల మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని భారత్ తీవ్రంగా మండిపడుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.